ఒక చోట అయితే యేసుప్రభుని చంపేద్దాం అనుకుంటారు వాళ్ళు. మీకు స్పిరిచువల్ డిస్టర్బెన్సెస్ అని ఉంటాయి. అంటే ఈ స్పిరిచువల్ డిస్టర్బెన్సెస్ ఎలా వస్తాయంటే, మనం ఒక విషయాన్ని బలంగా నమ్మేస్తాం చిన్నప్పటి నుంచి, దాని మీద స్టాండ్ అయిపోవడం కదా, పడుకుంటూ పోతాం దుప్పటేసుకుని. దానికి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడు అనుకోండి, అక్కడ నుంచి మనం కత్తి కట్టేసి చంపడానికి కూడా వెనకాడం అనమాట. అలాంటి బుద్ధిహీనులు ఇప్పుడు అన్ని మతాల్లో ఉన్నారు. చంపడానికి కూడా వెనకాడరు వాళ్ళు. అక్కడ మానవత్వం ఉండదు ఇంకా. అంటే ఇలా చేశాడా చంపేద్దాం, ఇలా అన్నాడా చంపేద్దాం, ఇలా అన్నాడా కొట్టేద్దాం, ఇలా అన్నాడా పొడి చేద్దాం. అంటే మా విశ్వాసానికి ఇబ్బందికరంగా మారాడు అంటే ఏం చేయాలి? ఇంకా చంపేయడమే. అర్థమైందా? ఇంకా అక్కడ నుంచి ద్వేషం పుట్టించేసుకుంటారు. ద్వేషం ఎంత ద్వేషం పుట్టిస్తారంటే ఇంకా అసలు అడ్డు అదుపు ఉండదన్నమాట. ఆ మధ్య ఎప్పుడో ఒక మెసేజ్లో మాట్లాడుతూ పసుపు గురించి మాట్లాడుతూ, పసుపు తప్పే ఉందండి, రాసుకోండి ఒంటికి మంచిదే కదా అన్నాను నేను. యాంటీ ఫంగల్, అది ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి అది పనిచేస్తుంది, యాంటీబయాటిక్, తప్పులేదు అక్కడ. కానీ దాన్ని పొట్టలో పెట్టుకుంటే పాపం కాదు, కానీ ఆ పసుపు పొట్టలో పెట్టుకుంటే పాపం కాదు, కానీ అరిగించుకుంటే పాపం కాదు. కానీ ఏది పాపం అట మన వాళ్ళకి? ఎప్పుడైనా కాళ్ళకి కానీ చేతులకు కానీ మోకానికి కానీ రాసుకుంటే అది కొంచెం పాపం అంట మన వాళ్ళకి. సర్లే మీ సావు మీరు చావండి, అట్టాగే చావండి అనుకొని నేనైతే చెప్పేది ఏం తప్పు కాదురా నాయన, మంచిదే, వంటికి ఆరోగ్యం అది. ఇవన్నీ పాపం అని చెప్తే ఇంకా బతకొక్కర్లేదు, ఇక్కడ గోదావరిలో దూకి సావాలి అని చెప్పాను నేను. చెప్తే కొంతమంది దుర్బోధకుడండి, దుర్మార్గుడండి, ఎన్ని పెద్ద పెద్ద పదాలో, దానికే ఎంత భయంకరమైన ఆచారాల్లోకి ప్రజలను నడిపిస్తుంది. ఈయన ఆచారం అది. కడుపుకు మేసేస్తే ఆచారం కాదు, లెమన్ రైసు కూరలు వేసి తినేస్తే ఆచారం కాదు అది. అదే ఒంటికి రాసుకుంటే నీకు ఆచారం అయిపోయింది. రాసుకొని నీకేంటి బాధ? తప్పే ఉంది అంత, అది పాపమేటి? అది నా ఆజ్ఞాతిక్రమం. పసుపు రాసుకున్నారు రే అని ఏమైనా రాసిరేడు బైబిల్లో? మత్తయి సువార్త 3:33 పసుపు రాసుకుంటే సంపేస్తానని చెప్పాడు దేవుడు అని ఉంటే అప్పుడు ఆలోచిద్దాం. దేవుడు అలా చెప్పడు, ఎందుకంటే ఆయన జ్ఞాని. ఆ పసుపును సృష్టించిందే ఆయన, అది ఆయనది, సాతాంది కాదు. ఈ మధ్యలో తగలడ్డారు మనకి, అది సాతాంది, మీ తాతే సాతాంది కాదు. అన్నీ ఎవరివే? అన్నీ దేవుడివే. ఇక్కడ ఎవడివే? ఇక్కడ సాతాను సృష్టించినవి ఏమున్నాయి? ఏమైనా ఉన్నాయా? పోనీ ఎతకండి, వెళ్ళి ప్రకృతిలోకి వెళ్ళి ఎతకండి. ఇది సాతాంది అండి, ఇది సాతాంది. చీకటి కూడా సాతాంది కాదు. మనం ఎవరు అన్నారట, చీకటి దేనికి సాదృశ్యం అంటే సాతానికి. నీ మొహం ఏం కాదు, చీకటిని వెలుగును వేరుపరిచేది మంచిదన్నాడా చెడ్డదన్నాడా చెప్పు? ఏమన్నాడు? చీకటిని వెలుగును వేరుపరిచి ప్రభు ఏమన్నారు? ఇది మంచిది అన్నారంటే చీకటి కూడా చెడ్డదేమీ కాదు. అది ఎవరికి సాదృశ్యం? సాతానికి సాదృశ్యమా? కాదు నాయనా, కాదు. సో కాబట్టి ప్రకృతిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సృష్టికర్త వల్ల కలిగాయి. ఒకడే ఉంటాడు సృష్టికర్త, 2-3 ఉండరు కదా. సో కాబట్టి ఈ సాతానన్న, అపవాదన్న, దురాత్మన్న వాటి వల్ల ఏ ఎలిమెంట్స్ రాలేదు. ప్రకృతిలో ఏ పదార్థం, కనీసం ఒక ధూళికణం కూడా వాళ్ళు కలిగించలేదు. అవి కలిగించలేదు. కలిగినవన్నీ ఆయన లేకుండా కలగలేదు అనేగా చదువుకున్నాం మనం మొదటి అధ్యాయం యోహాను సువార్తలో. కలిగినవన్నీ ఆయన లేకుండా కలగలేదు. ఇది సత్యం ఇది. సో కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటారు. అంటే ఒక విషయాన్ని గుడ్డిగా నమ్ముతారు, దాని మీద పట్టుకుని వేలాడుతూ ఉంటారు. ఏమైనా చిన్న తేడా అనిపించినా వాళ్ళని శత్రువుల్లా చూస్తారు.